గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, అవి ప్రచురించిన ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చక్కగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ని బట్టి ఈ ప్రోగ్రాం యొక్క మార్పు చేర్పులు ఆధారపడి ఉంటాయని తెలుసుకుంటూ మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఇక వార్తల్లోకి వెళ్తే, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ప్రధాన శీర్షికగా ఆఫీసులో అంతర్యుద్ధం అంటూ అద్దంకి మండల ఆఫీసుకు సంబంధించినటువంటి వార్తని ప్రచురించారు. అద్దంకి మండల అభివృద్ధి అధికారి ఆదేశాలను డోంట్ కేర్ అంటున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంటూ సబ్ టైటిల్తో వచ్చిన ఈ వార్త చాలా ఆసక్తికరమైనటువంటిది. ఎందుకంటే ఎండిఓ గారికి ఆ లోకల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరు చెప్పిన మాట వింటలేదు అనేది ఈ వార్త సారాంశం. మరి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంత బలంగా ఎందుకున్నారు, అసలు ఈ ఎండిఓ చేసిన తప్పేంది అనేది ఆరాధిస్తే, అభివృద్ధి పనుల విషయంలో ఎంపీడీఓ ముక్కుసూటితనమే కారణము అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రశ్నార్థకరమైనటువంటి వార్తని రాసే ప్రయత్నం చేశారు. అద్దంకి మండల ఆఫీసులో సింగయ్య అనేటువంటి ఒక ఆయన ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. ఈయన ఇప్పుడు గవర్నమెంట్ గ్రామ అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు చేపట్టే ప్రయత్నంలో ఉంది కాబట్టి కొంచెం ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందిని, అలాగే కార్యాచరణ విషయంలో కొంచెం అదనపు టైం కూడా పనిచేయమనేటువంటి విధంగా ఒత్తిడి చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అతను ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో అందరూ ఏకమై ఎంపీడీఓ మీద కంప్లైంట్ చెప్పే పరిస్థితి వచ్చారు. ఒక వర్గం ఎంపీడీఓ వర్గం, ఒక వర్గం అవుట్సోర్సింగ్ వర్గం రెండుగా తయారై ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కుంటుపరిచేటువంటి పరిస్థితిగా ఈ అద్దంకి మండల ఆఫీసు పరిస్థితి తయారైంది. ఉద్యోగాలు లేక నానా యాతన పడుతుంటే ఏదో లోకల్ రాజకీయ నాయకుల అన్నదండలతోటి అవుట్సోర్సింగ్ పోస్టులో చేరి ఆ రోజు ఇది వస్తేనే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా మండల స్థాయి అధికారులనే ఛాలెంజ్ చేస్తూ చేసేటువంటి పరిస్థితి ఈరోజు అవుట్సోర్సింగ్ సిబ్బంది చేరుకున్నారు. చూడండి ఎంత దారుణం. మండలాధికారికి ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి ప్రత్యేకించి ఎందుకుంటుంది వీళ్ళ మీద కక్ష? ఏదన్నా ప్రజలకు పని తప్పితే ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఏమన్నా కదిలించామా? లోకల్ పొలిటికల్ డిపెండ్ అయి ఉంటారు వీళ్ళంతా. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ కంప్యూటర్ ఆపరేటర్లు గాను, బిల్లులు చేసే దగ్గర, వీటన్నిటి దగ్గర వీళ్ళే ఉంటారు. వీళ్ళతో పెట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చిందని అందరూ వీళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటారు. ఒకవేళ ఎవరన్నా ఈ ప్రభుత్వ అధికారులు, మండల స్థాయి అధికారులు వాళ్ళు ఏదైనా కదిలిచ్చే ప్రయత్నం చేస్తే లోకల్ పొలిటికల్ లీడర్లు వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ రాజకీయ అండదండలతోటి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసేటువంటి ఒక రకమైనటువంటి పోకడకి ఈ అద్దంకి మండల ఆఫీసు పారదర్శకంగా నిలుస్తూ ఉంది. కాబట్టి అద్దంకి అనేది ఇప్పుడు మన మంత్రి నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించేటువంటి, అభివృద్ధి పదంలో నడిపేటువంటి, అభివృద్ధే ప్రామాణికంగా పెట్టుకొని దాదాపు ఓటమి ఎరగకుండా గెలుస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం చాలా ఆసక్తికరంగా తయారైంది. కాబట్టి మంత్రి గారు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలను జరగకుండా చూసుకోవాలి. అట్లాగే మీకు గ్రామ స్థాయిలో ప్రణాళికలు చేపట్టమని ఒక పక్క ప్రభుత్వం చెబితే అభివృద్ధి గురించి, సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో మండల ఆఫీసులోనే ఈ విధంగా గ్రూపులు ఉంటే ఒక ఎంపీడీకి వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది కక్ష? గత ప్రభుత్వంలో పంచాయతీల్లో ఏం పనులు లేక సచివాలయాల ద్వారా అన్ని ప్రభుత్వం నడిపిస్తే వీళ్ళంతా
ఊరక కూర్చొని ఇప్పుడు పని చేయాల్సి వచ్చేసరికి వీళ్ళకి బాధ. అంతేకాదు అది ఎండిఓకి వీళ్ళ మీద ఖర్చు ఎందుకు ఉంటుంది? కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందుల యొక్క అరాచకాలను అరికట్టి మీరు సంబంధిత అధికారుల కింద పనిచేస్తూ సహకరించడానికే మిమ్మల్ని తీసుకుంది అనే విషయాన్ని గుర్తు చేసి మరి వారిద్దరిని సమన్వయం చేస్తూ అద్దంకి మండలంలో చక్కని పరిపాలనా విధానానికి నాంది పలకాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్కి తెలియజేస్తూ చక్కని వార్తని ఇది అద్దంకి మండలం మన ఆంధ్రజ్యోతి ద్వారా మనకు తెలిసింది కాకుండా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే పొలిటికల్ రికమెండేషన్తో వచ్చిన వాళ్ళుగా వాళ్ళ యొక్క పనితీరు ఒకంత జిగుప్సకరంగా ఉంటుంది. అందరని కాదండి, కొంతమంది మాత్రమే. అందరూ కొంతమంది ఈ ఉన్న ఉద్యోగమే పరమావధి అనుకుంటూ చక్కగా పనిచేస్తూ ఉండే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చిన దగ్గరే వాళ్ళని మనం అనాల్సి వస్తుంది. కాబట్టి సత్వమే పరిష్కరించాలి. ఆఫీసులో అంతర్యుద్ధం అనేటువంటి వార్తకి సరైనటువంటి పరిష్కారం చూపాలని తెలియజేసుకుంటూ మరి మరో వార్తకి వెళ్తే ట్రాఫిక్ చక్రబంధంలో పర్చూరు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వార్త అండి. మంచి వార్తని ప్రచురించారు. పర్చూరు బొమ్మల సెంటర్లో ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాలు, అవస్థలు పడుతున్న వాహనాలు, 108 వాహనానికి దారి దొరకని వైనం, బొమ్మల సెంటర్లో పరిస్థితి దయనీయం, పట్టించుకునే అధికారులు అంటూ ఈ వార్తని ప్రచురించారు. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అయిన వార్త. పర్చూరు బొమ్మల సెంటర్ అనేది పాత మద్రాసు రోడ్డుకి అనుసంధానమైనటువంటి కీలకమైన సెంటర్. ఇటు మనకి అద్దంకి నియోజకవర్గం నుంచి అద్దంకి ఎడ్జ్ నుంచి ఇంకొల్లు, పర్చూరు, అట్లాగే చినగంజాం ఈ మండలాల నుంచి గుంటూరు వెళ్ళాలన్నా, అలాగే రాజధానికి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా కూడా వాహనాలు ఇటే వచ్చే పరిస్థితి. అట్లాగే మనకి వీకెండ్లో సముద్ర ప్రాంతానికి వచ్చే పర్యాటకులు మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని పర్చూరు నుంచే మనకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా చీరాల ప్రాంతం నుంచి ఎవరైనా విజయవాడ, గుంటూరు వెళ్ళాలన్నా కానీ అటే వెళ్ళే పరిస్థితి. ఇంత క్రౌడీ ప్రాంతమైనటువంటి ఈ అద్దంకి బొమ్మల సెంటర్లో అక్కడ ఈ చిరుబండ్లు వ్యాపారులు, చిరు వ్యాపారస్తులు, అట్లాగే రాజకీయంగా మాట్లాడుకుంటా ఒక్కొక్క బృందం ఉంటుంది. రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటారు. అందరూ కత్తరు చొక్కాలు వేసే ఉంటారు. వాళ్ళని ఎవరు పోలీసులు ఏమీ వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గం అత్యధిక బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటారు. ఎవరిని పోలీసులు ఏమి వెళ్ళలేని పరిస్థితి. అట్లాగే కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటికీ తగ్గట్టు రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు అవి కూడా అక్కడే పార్క్ చేసి వెళ్తూ ఉంటారు. అంటే పని మీద వాళ్ళు ఎక్కువసేపు ఉండరు ఈ ప్రైవేట్ వాహనాలు. ఇక ఆటోలో కూడదంట, ఆటో వాళ్ళ బెడద అసలు మనం చెప్పనలేవి కాదు. ఇన్ని సమస్యల చట్టంలో పర్చూరు బొమ్మల సెంటర్ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుందని చక్కని వార్త రాశారు. మరి ఇలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చీరాల ఏరియా హాస్పిటల్ నుంచి ఎక్కువగా గుంటూరు రిఫర్ చేస్తూ ఉంటారు అంబులెన్సులు. ఈ అంబులెన్సులు కూడా అక్కడ ఇరుక్కొని వాటికి దారి ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. సరిగ్గా ట్రాఫిక్ సమయంలో ఒక మినిస్టర్ వాహనం వెళ్ళినా మూసుకొని ఆగాల్సిందే. అలాంటి పరిస్థితి పర్చూరు బొమ్మల సెంటర్లో ఉందంటూ తెలియజేస్తూ ట్రాఫిక్ చక్రబంధంలో పర్చూరు చక్కని వార్త ప్రచురించారు. మరి సంబంధిత అధికారులు, డిఎస్పీ గారు ఈ మంచి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదిక ఇక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పరిస్థితులు చేపట్టాలని తెలియజేసుకుంటూ మంచి వార్తని ప్రచురించారు. అదేవిధంగా ఇంకో వార్త ప్రచురించారు. ఎస్టీపీ ప్లాంట్ను నిలిపివేయాలి అంటూ చీరాల దండుబాట ప్రాంతంలో ఇక్కడ రాసిన దళితులు ధర్నా చేసినటువంటి ఒక వార్త. దీన్ని సిపిఎం వాళ్ళు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఎస్టీపీ ప్లాంట్ అంటే మురికి నీటిని మంచినీటిగా మారుస్తూ దాన్ని సంబంధిత వ్యవసాయ సంబంధంగా నీళ్లు వాడుకునేట్టుగా తయారు చేయటం. అసలు అక్కడ అంత మురికి నీరు చేరే ప్రదేశం ఏముందండి? ఇన్ని లక్షలు వ్యవధి ఇది పెట్టేటువంటి పరిస్థితి ఆ ఏరియా అక్కడ లేదు. ప్లస్ ఇది కొంచెం ఊరికి దూరంగా పెడతారు. ఎక్కడన్నా పెడితే ఏదన్నా కోఆర్డినేషన్ సమయంలో వచ్చే వాసన గీసం లేకుండా జనావాసాలు
అత్యధిక పేద వర్గాలు, దళితులు ఉన్నటువంటి ప్రాంతంలోనే తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి దీన్ని? ఒకసారి మున్సిపల్ అధికారులు ఆలోచించాలి. కొంచెం ఊరికి దూరంగా పెట్టినట్టయితే చక్కగా అది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఇది కొంచెం దళితులు ఉండేటువంటి ప్రాంతంలో, ఆ నివాసాల యోగ్యమైనటువంటి ప్రాంతంలో, పేదా బిక్కి ఉండే ప్రాంతంలో దీన్ని పెడితే అది ఎంత వరకు సబబు అనేది మరి సిపిఎం మాత్రమే ధర్నా చేస్తూ అక్కడ లోకల్ ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఒక మూర్ఖంగా పోకుండా దీన్ని సున్నితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరో వార్త తీసుకుంటే ఎమ్మెల్యే ఏలూరికి విజనరీ లీడర్ అవార్డు అంటూ ఒక వార్తని ప్రచురించారు. లండన్ బ్రిటిష్ పార్లమెంట్ వేదిక ఈ అవార్డు ఇవ్వనున్నారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ ఆఫ్ లండన్ వేదిక ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హాసన్ ఇంగ్లాండ్ అనేటువంటి సంస్థ 2024 విజనరీ లీడర్ అవార్డు బహుమతి ఏలూరు సాంబశివరావుకి ప్రకటించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఈ అవార్డుని వాళ్ళ స్నేహితుడైనటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ ఈ అవార్డును అందుకొని ఉన్నారని చెప్పి ఎమ్మెల్యే ఏలూరి కార్యాలయం నుంచి ఒక వార్త మనకు వచ్చింది. ఈ గతంలో కూడా ఈ ఏలూరు సాంబశివరావు 2020లో జాతీయ ఆదర్శ యువనేత అవార్డుని గతంలో కూడా ఆయనకి ఇచ్చారు. కాబట్టి ప్రజల పక్షాన, ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులకి ఇలాంటి అవార్డులు రావడం అనేది ఒకంత ఇన్స్పిరేషన్గా తెలియజేసుకుంటూ ఈ వార్తని ప్రచురించారు. సాక్షి పత్రిక తీసుకుంటే ప్రధాన శీర్షికగా మహిళా చిరుద్యోగులపై కత్తి అంటూ ఒక వార్తని ప్రచురించారు. జిల్లాలో 173 మందికి పైగా విఓఏల తొలగింపు, 10 ఏళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు, కూటమి అధికారంలో రాగానే పార్టీ ముద్ర వేసి కక్ష సాధింపు చేతిలో ఉద్యోగం తొలగింపు, మంత్రుల నియోజకవర్గాల్లోనే అత్యధిక ఉద్యోగాలు తీసివేత, చిరుద్యోగుల సంక్షేమానికి జగన్ సర్కారు కృషి అంటూ ఒక కొంత పక్షపాతంగాను కొంత నిజం జోడించి ఈ వార్తని ప్రచురించారు. మరి ఈ విఏఓలు అనేటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో దాదాపు 173 మంది ఉన్నారు. 173 మందిని తొలగించారు కూటమి ప్రభుత్వం రాగానే. ఇవన్నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉండేటువంటి పోస్టులు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇవి కొంచెం పొలిటికల్ దీంతో తీసేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. గొట్టిపాటి మంత్రి గారి ఇలాకాలో 51 మందిని, అదేవిధంగా రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ నియోజకవర్గంలో 18 మందిని, అదేవిధంగా పచ్చూరు నియోజకవర్గంలో దాదాపు 43 మందిని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నియోజకవర్గంలో దాదాపు 36 మందిని, ఈ విధంగా టోటల్గా 173 మందిని తొలగించారని చెప్పి అన్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజాలు ప్రభుత్వం పరిశీలించి ఎక్కడి నుంచైనా జాగ్రత్త. వాళ్ళలో ఉద్యోగం చాలా అవసరమైన వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మీరు అన్నట్టుగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉంటారు. కొంచెం చూసి వాళ్ళకి మంచి అవగాహన కల్పించి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకుంటే ఇక పొలిటికల్ లేకుండా ఉండేటట్టుగా పని నిర్వహించుకుంటారని తెలియజేసుకుంటూ మరి దీని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు తీసుకుంటే సాక్షి కిడ్నాప్ కథను ఛేదించిన పోలీసులు. ఈ ఒక ఫన్నీ వార్త. ఫన్నీగా అని ఎందుకన్నానంటే చదివితే మీకు అర్థమైంది. 6 నిందితుల అరెస్టు, 2 కార్లు సీజు, నిందితులందరూ తెలంగాణ వారే, పోలీసులను అభినందించిన ఎస్పీ, వివరాలు వెల్లడించిన చీరాల డిఎస్పీ మొయిన్ గారు అంటూ ఒక వార్తను ప్రకటించారు. విషయం ఏంటంటే చినగాంజానికి సంబంధించినటువంటి చినగాంజాం మండలం బేతాళవారి పాలానికి చెందినటువంటి పిల్లి వెంకట కృష్ణారావు అనేటువంటి వ్యక్తి ఆన్లైన్లో ఫారెక్స్ వ్యాపారం చేస్తుంటారు. ఫారెక్స్ మార్కెటింగ్ దాంట్లో ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈయనకి ఫేస్బుక్ ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి రియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. చూడండి, చిన్నగంజాంలో ఉన్నటువంటి కృష్ణారావుకి రియాజ్ అనే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి పరిచయం అయ్యాడు ఫేస్బుక్లో. వీళ్ళిద్దరు కలిసి ఆన్లైన్లో ఈ ఫారెక్స్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో వీళ్ళ యొక్క ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని రియాజ్కు సంబంధించినటువంటి 36 లక్షల రూపాయలు ఈ వెంకటకృష్ణారావు దాంట్లో జమైంది.
ఈ డబ్బులు అడుగుతా ఉన్నాడు రియాజ్ ఎప్పటి నుంచో. ఇతను సమాధానం చెప్పట్లా, ఎస్కేప్ అవుతా ఉన్నాడు. ఇక రియాజ్ అనే వ్యక్తి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అప్రోచ్ అవుతాడు. వీడు కొంతమంది వారి సంబంధించిన వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఏం చేశారు, ఏకంగా చిన్నగంజాం వచ్చి మొన్న 17వ తారీఖు ఆదివారం ఉదయాన్నే వచ్చి ఎర్లీ మార్నింగ్ ఆ వెంకటకృష్ణారావు ఇంటికి వెళ్ళి నువ్వు రియాజ్కి డబ్బులు ఇవ్వాలి కదా అంటూ దొమ్మి చేస్తూ ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ లాక్కొని మనల్ని కారులో వేసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వెంబడే ఈసీ గారిని అందరిని లైన్లో పెట్టి ఎట్టకేలకు మన టోల్ గేట్ దగ్గర వివరాలు తీసుకొని ట్రేస్ చేసి వాహనాన్ని చాకచక్యంగా పట్టుకొని 2 ల్యాప్టాప్లు 2 కార్లు మొత్తం సీజ్ చేసేసారు. కిడ్నాప్ కదా సుఖాంతం. అయితే ఇందులో విషయం ఏంటంటే పన్ని కలిసి వ్యాపారం చేసిన రియాజ్ డబ్బులు కృష్ణారావు వచ్చే అకౌంట్లో పెడితే అతను డబ్బులు ఎగ్గొట్టినందుకు ఇదంతా జరిగింది. అసలు కేసు కట్టాల్సిన ముద్దా ఎవరు? రియాజ్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కృష్ణారావుని అదుపులో తీసుకొని ప్రశ్నించేవాళ్ళు. వీళ్ళు వక్ర మార్గంలో పోయి వీడు కిడ్నాప్ కథకి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ బాధితుడే ముద్దాయని పరిస్థితి. కాబట్టి చూడండి, చట్టాలని ఉల్లంఘించి చేతుల్లో తీసుకుంటే ప్రమేయం లేకుండా కూడా ఎలా మారుతారు అని ఏం చేశాడంటే ఈ రియాజ్ అనే అతను అదేదో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోయేది కాకుండా వాడి స్నేహితులు అంట రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం ఆనంద్ కుమార్, కోటి కల్కి, నాగన్ నరేందర్, బొల్లారు ఉమేష్ రెడ్డి, శ్రీపాద కిరణ్, హైదరాబాద్కి చెందిన జిడ్డోజీ సాయి కుమార్ లాంటి కిడ్నాపర్లకి ఈ ఆపరేషన్ అప్పగిచ్చారు. కిడ్నాపర్లు వాళ్ళ స్థాయిలో 16వ తారీఖు బయలుదేరి 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మన కృష్ణారావు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి అతన్ని అపహరించుకొని సినిమా స్టైల్ వెళ్తుంటే అదే సినిమా స్టైల్లో పోలీసులు చాకచక్యం పట్టుకుని జైలుకి పంపారు. చూడండి, ఒక ఆన్లైన్ పరిచయం అడుదిరిగి ట్విస్టులతో చివరికి అరెస్టులు పోలీసులు లాగా వెళ్ళింది. కాబట్టి ఏదైనా ఇలాంటి విషయాల్లో ఆన్లైన్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ కృష్ణారావు ద్వారా ఒక మెసేజ్. ఇబ్బంది జరిగితే చట్ట ప్రకారం ప్రయాణించాలి కానీ కిడ్నాపుల్ లాగా కాదంటూ రియాజ్ ద్వారా మరొక మెసేజ్ మనకి వచ్చింది ఈ వార్త ద్వారా. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు అంటూ ఉన్న ఈ వార్త పన్ని అని అందుకే అన్నాం. కాబట్టి ఇది ఒక మంచి వార్త. సాక్షి ఇంకొక ప్రధానమైనటువంటి శీర్షికలో ఒక పతాక శీర్షికలో ఒక వార్త వచ్చింది, హాస్టళ్ళు సమస్యల లోకిళ్ళు. ఇది నిజంగానే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి మంచి వార్తగానే మనం తీసుకుందాం. విద్యార్థుల అవస్థలు పట్టించుకునే అధికారులు, వసతి గృహాల్లో బోగస్ లోన్తో నిర్వహణ, పక్కదారి పడుతున్న కాస్మెటిక్ ఛార్జీలు అంటూ ఫోటోలతో సగా హాస్టల్లో ఉన్నటువంటి దుర్భర పరిస్థితిని ఫోటోలతో సగా ప్రచురించి మరి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అభినందనలు. సో మన వేటపాలెం, చీరాల, అద్దంకి, అదేవిధంగా ముప్పారం కొన్ని ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో విజువల్స్ని ప్రకటిస్తున్నారు. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే అసలు హాస్టల్లో ఉన్న పిల్లలు వేరు, రికార్డులో ఉన్న పిల్లలు వేరు. ఇది ప్రతి హాస్టల్లో నడుస్తున్నటువంటి దందాన్ని. దాదాపు ఇప్పుడు చీరాలు తీసుకుంటే వేటపాలెం మండలంలో 15 మంది విద్యార్థులు ఉన్నట్టు రికార్డు ఉంటే అక్కడ కేవలం 4 ఉన్నారు, కానీ దానికి 30,000 అద్దె కడుతున్నారు. అదేవిధంగా 18 మంది విద్యార్థులు ఉన్నట్టు రాస్తున్నారు, ప్రైవేటు దానికి 30,000 అద్దె చెల్లిస్తున్నారు. 4 సిబ్బంది, 1 వార్డెను, ఈ జీతాలన్నీ వేస్ట్. కానీ రికార్డులో మాత్రం 15 మందికి ట్రంకు పెట్లు ఇస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కాస్మెటిక్ ఛార్జీలు అన్నీ రాసుకుంటారు, ఫుడ్, కూరగాయలు అన్నీ రాసుకుంటారు, అని పిల్లలు మాత్రం లేరు. చీరాల మండలంలో బీసీ వెల్ఫేర్కి సంబంధించిన 5 హాస్టల్ ఉన్నాయి. చీరాల మండలంలో చూస్తే వాటిలో ప్రీ మెట్రిక్ బాలులు 10 మంది ఉంటే రంగారెడ్డి నగర్లో ఉన్నటువంటి మెట్రిక్ గర్ల్స్ హాస్టల్లో 18 మంది ఉన్నారు. రికార్డులో మాత్రం చాలామంది ఉంటారు. వీటికి సంబంధించినటువంటి అద్దె భవనాలు, అద్దెలు, సిబ్బంది, అదేవిధంగా వార్డెను ఇవన్నీ వేస్ట్. 2 జరగాలి. హాస్టల్లో పిల్లలు ఎందుకు చేరట్లేదు? చేరనప్పుడు అసలు హాస్టల్ నిర్వహణ ఎందుకు? ఈ 2 ప్రశ్నలు తీసుకుంటే ఇది పోతుంది. అదేవిధంగా కొన్ని గర్ల్స్ సంబంధించి ఈపురపాలెం హాస్టల్ తీసుకుంటే చుట్టూరా చల్ల చెట్లు, కంపలు ఉంటాయి. ఆడపిల్లలు ఉండేది కదా, దానికి సెక్యూరిటీ కంపల్సరీగా ఉండాలి. ప్లస్ తప్పనిసరిగా కంచెలు గించెలు తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలు ఎవరైనా పిల్లలేనండి హాస్టల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువేం కాదు. వాళ్ళలో అద్భుతమైన ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు కూడా మనం
చూసిన సత్యాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. కాబట్టి యాక్చువల్గా హాస్టల్లో చదువుకున్న పిల్లల్ని చాలా కసిగా చదువుతారు. వాళ్ళ ఇంటి పరిస్థితులని, తల్లిదండ్రులు దూరంగా ఉండే పరిస్థితిని బట్టి చదివే మనస్తత్వం ఉన్న పిల్లల సంగతి. కాబట్టి హాస్టల్లో ఉన్న పిల్లల యొక్క దుర్భర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క హాస్టల్ మీద యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించడమే కాకుండా వేస్ట్గా ఉన్న హాస్టల్ని తీసేసి అదేవిధంగా ఉపయోగకరమైన చోట పెడుతూ వాటిని మంచి వసతులు కల్పించే విధంగా చేస్తే చక్కని విద్యావంతుల్ని మనం పెట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి హాస్టళ్ళు సమస్యల లోగిళ్ళు అనేటువంటి వార్త ద్వారా ఈ హాస్టల్ విద్యార్థుల దుర్భర పరిస్థితిని మన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అభినందనలు. అదేవిధంగా చీరాల పట్టణానికి సంబంధించినటువంటి మరొక వార్త ఏంటంటే సంచార గిరిజనులకు నివేశ స్థలాలు. చీరాలలో సంచార గిరిజనులు అనగానే మనకి చీరాల మండలాఫీసు ముందు నక్కలోళ్ళు గుర్తొస్తారు. వాళ్ళకు సంబంధించింది ఈ వార్త. వాళ్ళకి సంచార జీవనం సాగించే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కేటాయించాలి అనేటువంటి ఒక డ్రైవ్ నిర్వహించారు. విషయం ఏంటంటే వీళ్ళకి గతంలో చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారు ప్రత్యేక డ్రైవ్లో కబేళ దగ్గర వీళ్ళందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించాడు. అంతేకాకుండా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి వాళ్ళకి యూనిఫామ్లు కుట్టించి వాళ్ళని కావాలంటే కాన్వెంట్లు కూడా పంపే ఏర్పాటు చేశాడు ఆమంచి కృష్ణమోహన్ గారు గతంలో. ఎందుకని వీళ్ళు అక్కడే అన్నం తింటాం, అక్కడే పడుకోవటం, అక్కడే ఉండటం చూడలేని పరిస్థితి. కానీ వీళ్ళకి బంగళాలు, బిల్డింగ్లు కట్టించినా మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడే ఉంటారు. మీరు గమనిస్తే అక్కడున్న ప్రతి ఒక్క తోపుడు పనులు ఉండే నక్కల సామాజిక వర్గానికి చెందిన అందరికీ ఇళ్ళు ఉన్నాయి ఆల్రెడీ, కానీ వాళ్ళు వచ్చి అక్కడే ఉంటారు. అది వాళ్ళ స్వభావం అనుకోవాలి మనం. మరి వాళ్ళని చూసి కలెక్టర్ గారు చెల్లించి మళ్ళీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినట్టుగా మంచి పరిణామమైన వాళ్ళు కూడా అర్హులు ఇప్పుడు ఉండొచ్చు, ఇస్తే మంచిదే. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని వాళ్ళ గృహాలకు వెళ్ళేటట్టుగా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళలో అర్హులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం మంచి పరిణామం. ఈ వార్త కూడా చాలా మంచిది అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది సాక్షి పత్రికా వార్తలు. అదేవిధంగా ఇక ఈనాడు తీసుకుంటే ఈనాడులో పతాక శీర్షికలో పంచాయతీల ఎన్నికలు జరిగేనా అంటూ ఒక ఆసక్తికర వార్తని ప్రచురించారు. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే. పంచాయతీ ఎన్నికలు జరిగేనా, చీరాల ప్రాంతంలో ప్రత్యేక అధికారులదే పాలన అంటూ ఒక వార్తని ప్రచురించారు. యాక్చువల్గా చీరాల నియోజకవర్గంలో దాదాపు 21 పంచాయతీలకి 23 పంచాయతీల్లో అసలు పంచాయతీ ఎన్నికలు జరగాల. 2018 ఆగస్టుతో ముగిసింది అప్పుడు పంచాయతీ ఎన్నికలు. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగాల. ఒక చిన్న లీగల్ ఇష్యూ వల్ల గతంలో కూడా ఎన్నికలు జరిగినా కానీ ఇక్కడ మాత్రం ఒక చీరాల నియోజకవర్గంలో రామన్నపేట పంచాయతీ తప్పితే ఇక ఎక్కడ కూడా ఎన్నికలు జరగాల. గత ప్రభుత్వంలో అంటే ఈ పంచాయతీ సచివాలయాల ద్వారా పరిపాలన నడిచింది. ఏం నడిచిందో మనందరికీ చూసాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక గ్రామానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచించాలంటే అధికారులు మాత్రమే, ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు. ప్రజలకి వాళ్ళు ఎంతవరకు చేస్తారు, డ్యూటీలాగా చేస్తారు. కానీ ప్రజాప్రతినిధులు ఉంటేనే పంచాయతీల్లో ఈ యొక్క అభివృద్ధి వెల్లివిరుస్తుంది అనేది అక్షర సత్యం. పంచాయతీలో నాయకులు, వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉంటే ఎవరి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళని ఎత్తి చూపుతూ అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి 2021లో స్థానిక సంస్థలు జరిగినా అప్పుడు ఏమీ జరగలే మనకున్నటువంటి 23 పంచాయతీల్లో. కాబట్టి తక్షణమే వచ్చే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరి న్యాయపరమైనటువంటి చిక్కు సమస్య ఏదో పరిష్కరించి 23 పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగి గ్రామ స్థాయి ప్రజాస్వామ్యం వెలుసిల్లాలని కోరుకుంటూ పంచాయతీ ఎన్నికలు జరిగేనా అంటూ వచ్చిన ఈ వార్త నిజంగా చాలా అభినందనీయం. విషయం ఏంటంటే గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు లేక సరైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాక లక్షల రూపాయల నిధులు ఆ విధంగా వచ్చి అక్కడే ఉండిపోయింది. అలాగే PM2 పంచాయతీ అని ప్రధానమంత్రి నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు గతంలో ప్రభుత్వం హైజాక్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది కదా,
సిద్ధం చేసినప్పుడు ఆ నిధులు సక్రమంగా గ్రౌండ్ లెవెల్లో ఉపయోగపడాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వార్డు స్థాయిలో పంచాయతీలు ఉంటేనే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ పంచాయతీల ఎన్నికలు జరిగానంటూ చీరాల నియోజకవర్గ 23 పంచాయతీల ఎన్నికల గురించి రాసిన వార్త నిజంగానే ఒక ఆసక్తికరమైన అంశం. అదేవిధంగా చీరాల నియోజకవర్గంలో పరిగణాల్లో ఇంకో వార్త తీసుకుంటే ధాన్యం కొనుగోళ్లపై అవగాహన సదస్సు అంటూ ఒక వార్త రాశారు. చీరాల అగ్రికల్చర్ ఆఫీసరు సుమతి గారి ఆధ్వర్యంలో గైనవారిపాలెం, దేవునూతల, చీరాల, కావురివారిపాలెం రైతు సేవా కేంద్రాల్లో సోమవారం ఈ ఏడాది ఖరీఫ్ వరి కొనుగోళ్లు జరుగుతాయని చెప్పి ఆమె తెలియజేశారు. మరి ఏ గ్రేడ్ రకం కింటా 2320 రూపాయలు, అదేవిధంగా సాధారణ రకాన్ని 2300కి రేట్లు నిర్ణయించినట్టుగా చెప్పింది. ప్లస్ కొన్న 48 గంటల్లోనే డబ్బులు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె తెలియజేసింది. మరి ఈ పంట ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల వద్ద మాత్రమే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ పంట ఈకేవైసీ చేసిన రైతుల దగ్గర మాత్రమే కొంటారని, ఈ కేంద్రాల్లో కొంటారంట. మరి అవన్నీ చూసుకొని రైతులు సత్వరమే తన ధాన్యాన్ని నమ్ముకొని 48 గంటల్లో డబ్బు వచ్చే విధంగా మరి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఉపయోగపెట్టుకుంటారంటూ రాసిన ఈ వార్త చాలా ఉపయోగకరమైంది. అదేవిధంగా ఈనాడులో ఇంకో వార్తకి వెళ్తే 12 మద్యం సీసాలు స్వాధీనం, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వార్త. ఎక్సైజ్ సిఐపి నాగేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం ఉజిలిపేటకు చెందిన పి చైతన్య కుమార్ అనే అబ్బాయి దగ్గర 12 మద్యం బాటిల్ని పట్టుకున్నారంట. ఈ మధ్య కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం అమల్లో తెచ్చిన తర్వాత ఎక్సైజ్ అధికారులు విరివిగా అక్కడక్కడ ఇలాంటి అక్రమంగా మద్యం పట్టుకునే వాళ్ళని పట్టుకుంటానే ఉన్నారు. దయచేసి అక్రమంగా మద్యం వ్యాపారానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా మానుకుని ఇంకో పని చూసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున జూనియర్ కాలేజీలో ఉద్యోగ మేళా అంటూ ఒక వార్తని ప్రచురించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో బాపట్ల జూనియర్ కాలేజీలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టుగా దాదాపు 100కు పైగా కంపెనీలతోటి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. అర్హులైన అభ్యర్థులందరూ పాల్గొనాలి. 10,000 నుంచి దాదాపు 20,000 వరకు వచ్చేటువంటి ఉద్యోగాలు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు కాబట్టి అభ్యర్థులు, నిరుద్యోగులందరూ ఉపయోగించుకోవాలంటూ చెప్పిన ఈ వార్త నిజంగా నిరుద్యోగులకు ఉపయోగకరమైనది. కాబట్టి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పోతే నిన్ననే చెప్పుకున్నాం, స్వర్ణలో ఎవరు ఆఫీస్ అధికారులు రాకపోతే మన డిప్యూటీ తహసీల్దార్ గారు వెళ్ళి, ఇన్ఛార్జి తహసీల్దార్ గారు వెళ్ళి వాళ్ళకి మెమో ఇస్తారని వార్నింగ్ ఇచ్చినట్టుగా. అసలు ఈ వార్త మరీ దారుణం. చినగంజాం మండలం వేటపాలెం మండలంలో గ్రీవెన్సెల్ సోమవారం గ్రీవెన్సెల్ నడుస్తుంది. ప్రతి మండల ఆఫీసు సోమవారం గ్రీవెన్సెల్ నడుస్తుంది. ఈ గ్రీవెన్సెల్ని ఎందుకు పెట్టారంటే జిల్లా నలుమూలల నుంచి గ్రీవెన్స్కి కలెక్టర్ గారి దగ్గరికి రాలేరు కాబట్టి వారి వారి మండల స్థాయిలోనే గ్రీవెన్స్లోనే అర్జీలు ఇచ్చినట్లయితే కలెక్టర్ గారి ద్వారానే వాటికి కూడా పరిష్కారం జరుగుతాయి అంటూ ఎక్కడక్కడ మండల ఆఫీసులో గ్రీవెన్స్లు పెడితే ఈ చినగంజాం మండలంలో జరిగిన గ్రీవెన్స్కి 3 అంచెల అధికారులు డుమ్మా కొట్టారు. 3 అంచెల అధికారులు డుమ్మా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు తీసుకునే వారు ఏరి నిరాశతో వెనుదిరిగిన అర్జీదారులు అంటూ ఈనాడులో ఈ వార్త నిజంగా అధికారులకు చెంపపెట్టినట్టు. దాదాపుగా చినగంజాం మండలంలో రైతాంగం, అదేవిధంగా వాళ్ళ కూలీలు, అదేవిధంగా ఎక్కువ ఈ మత్స్యకార ప్రాంతాలు, అదే చేపల చెరువుల ప్రాంతాలు, అగ్రికల్చర్ సెక్టారు ఇంత ఉన్నటువంటి చినగంజాం మండలంలో గ్రీవెన్స్కి వస్తే దాంట్లో వ్యవసాయ, నీటిపారుదల, డ్రైనేజీ, ఐసిడిఎస్ శాఖకు చెందిన ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారంట. ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, గృహ నిర్మాణం సంబంధించిన కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, వైద్యం, పోలీసు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆర్టీసీ అధికారులు మొత్తం డొమ్మా కొట్టారు. చివరికి పోలీసులు కూడా వెళ్ళలేదు. చూడండి, గ్రీవెన్స్ యొక్క పవిత్రమైన ఉద్దేశం చినగంజాం మండలం ఏమైపోయింది. ఇట్లా చినగంజాం మండలం అన్ని చోట్ల జరుగుతుంది. కంపల్సరీగా ఇలాంటి గ్రీవెన్స్ లాంటి పవిత్రమైనటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రజల యొక్క బాధలు వినేటువంటి ప్రజలకి పని చేయాలనే ఉద్దేశం కలిగించేటువంటి గ్రీవెన్సెల్ కార్యక్రమాలని బహిష్కరిస్తున్న అధికారులని ఏ విధమైనటువంటి పనిష్మెంట్తో అధికారులు శిక్షిస్తారో చూస్తూ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలని
చెప్పే ఈ వార్త 300 అధికారుల డుమ్మ చక్కని వార్తను ప్రచురించారు. మరి వారికి అభినందనలు. ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణలు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. మీ ప్రాంత సమస్యలకు సంబంధించినటువంటి వివరాలు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ గుడ్ మార్నింగ్ చీర కార్యక్రమం మీద మంచి చెడు 2 అభిప్రాయాలను కూడా మాకు కామెంట్ చేయవలసిందిగా తెలియజేస్తూ రేపటి గుడ్ మార్నింగ్ చీర కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.